అందరికీ హాయ్. మమ్మీకి సర్జరీ అని చెప్పాను కదా, ఆ సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది కాదు, రెండిట్లో ఏం చెప్పలేము. కానీ కొంచెం అయితే బెటర్ ఉంది అప్పటికన్నా ఇప్పుడు. ఇంకా పెయిన్ అయితే కొంచెం రిలీఫ్ అయితే అయ్యింది. ఒక 70% అట్లా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇంకొక 20-30% అట్లా ప్రాబ్లం అయితే ఉంది. ఇంకా డాక్టర్స్ ఏం చెప్పారు అంటే ముందు ముందు తగ్గిపోతుంది రోజు రోజుకు అని చెప్పారు. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే అసలు సర్జరీ అయినాక ఎక్కడికి పంపించాలి, ఎవరి దగ్గరికి పంపించాలి, ఈ పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్తుందా, చిన్న బిడ్డ దగ్గరికి వెళ్తుందా, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తుందా, ఈ మూడిట్లో కన్ఫ్యూజన్ అయ్యి లాస్ట్కి ఒక డిసిషన్ అయితే వచ్చేసింది. ఇంకా చిన్న బిడ్డ దగ్గరికి వెళ్తే వెళ్తా అని చెప్పేసి వెళ్ళింది. ఇంకా అక్కడికి వెళ్తా అని ఎందుకన్నది అంటే, ఇక్కడ నేనేమో డ్యూటీకి వెళ్తా, నాకేమో వర్క్స్ ఉంటాయి చాలా, అక్కడ చెల్లెలేమో హౌస్ వైఫ్, ఇంకా ఇంట్లోనే ఉంటుంది, ఇంకా కంప్లీట్గా మమ్మీ దగ్గర అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా మమ్మీ డిసైడ్ అయిపోయి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తా అని డిసైడ్ అయితే అయ్యింది. ఇంకా మేము వెళ్ళగానే మా చెల్లెలు ఊరుకుంటుందా, అయ్యో మమ్మీకి సర్జరీ అయ్యి వచ్చింది కదా, ఇంకా దిష్టి తీయాలి, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి నీ దిష్టి అని చెప్పేసి మా మమ్మీకి అయితే దిష్టి తీసేసింది. ఇంకా వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు, పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు. నా కోసం కాదులేండి, వాళ్ళ మామయ్య కోసం. వాళ్ళ మామ అంటే అంత ఇష్టం మా చెల్లి పిల్లలకి. ఇంకా మామ మామ అంటూ మామ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మమ్మీకి అసలు ఏమయ్యింది, ఏం సర్జరీ అని అనుకుంటున్నారా? మీకు డీటెయిల్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు లక్కీ లిట్టి పాప ఛానల్. మాకు అంత శ్రమ ఎందుకు అనుకుంటే నా ఛానల్ నేమ్ కింద అయితే ట్యాగ్ చేస్తా వీడియో, ఒక్కసారి చిన్న క్లిక్ చేసి మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.